దేవునికి అత్యంత మరొక పరిశుద్ధ ఆదివారం దేవుడు తన కృప చేత మన కనికరించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతో చెల్లిస్తా ఉన్నాను. ఈ రోజుపై ఏర్పాటు చేసిన వాక్యములను మనం ధ్యానిద్దాము. నేర్పిన వాక్యముగా ఆదికాండము 29వ అధ్యాయము 1 నుండి 20 వచనం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళాడు. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందను 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాత్రిని పొరలించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాత్రి దాని చోటు నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడికి వారని అడుగగా వారు, మేము హారామను వారమని అని. అతడు, నాహోరు కుమారుడకు లాబానును మీరు ఎరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదునంది. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమంగానే ఉన్నాడు. అదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వేట వచ్చుచున్నదని చెప్పారు. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దుతున్నది, పశువులు పోగు చేయు వేల కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు, మందలనియు పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొరలించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమని. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చాను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెకు రాహేలును తన తల్లి సహోదరుడకు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతని దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాత్రిని పొరలించి తన తల్లి సహోదరుడకు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పాను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అని. అతడు 4 దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధువువైనందున ఊరకే నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతము కావలనో చెప్పు మరి యాకోబు అడిగాను. లాబానుకి 2 కుమార్తెలుండేవి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలు ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనను. అందుకు లాబాను, ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. ఆమేన్.
మనమందరం లేచి నిలబడి కీర్తన గ్రంథం నుండి 128వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాము. చివరి వచనము అందరికీ కలిసి చూద్దాం. కీర్తన గ్రంథము 128 మొదటి వచనం నుండి ప్రారంభం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండనుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు మహిమ కలుగుగాక. రెండవ బైబిల్ పాఠంలో ఇది కొరకు ఏర్పాటు చేసినటువంటి బైబిల్ పాఠం పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనాలు గల దేవుని వాక్యాన్ని విన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండలేని ఆదిత్యం చేయ మరొకటి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యం చేసి మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకుని వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాలుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉంది. మీరు నిన్ను ఏ మాత్రమును విలువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేయగలను అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలములను శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించండి. దేవుని వాక్యాన్ని దీవించుకుందాం. సువార్తల పాఠం నుంచి మత్తయి సువార్త 19వ అధ్యాయం 3 నుంచి 9వ వచనం వరకు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుంచి 9వ వచనం వరకు ధ్యానించుకుందాం. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యుద్ధకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు,
అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడుగగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అలా జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. అందరూ నిలిచి నిలబడతాము. ఒక పాట పాడుతున్నాము. పాటలో 41వ పాట స్తోత్రం చెల్లించి మాట్లాడుతున్నాము. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాకు నీవేలు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. కంటి పాపవలే కాచియా దీవారాత్రములు, కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచిని పెంచితివి, దయగల హస్తముతో స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నిటిలో ఎలలో, గాఢంధకారములో కన్నిటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా నా శరీరము సమర్పించి, సజీవయాగముగా నా శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధి నుండా శోకాత్మను నొసగితివి, సంపూర్ణ శుద్ధి నుండా శోకాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పరిశోధనలు రాగా, సియోను మార్గములో పరిశోధనలు రాగా, సాధను జయించుటకు విశ్వాసము నీచితివి, సాధను జయించుటకు విశ్వాసము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి
వెంబడింపా ఎంత భాగ్యము నీకితివి యేసును వెంబడింపా ఎంత భాగ్యము నీకితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము పాడుదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడుదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడుదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడుదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా. దాని పొందలేదు స్తోత్రంగా మరొక పరిశుద్ధ ఆత్మకు మీ కృపదానమ కలిగించిన విధానం బట్టి నీ కృతజ్ఞత ఆశతో చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన ప్రభా నన్ను నీ శివచాటున భద్రపరుచుకొని నీ జీవుడు గల మాటలతో మా అందరితో కూడా మాట్లాడమని యేసు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. దేవునికి మహిమ కలిగాక. మరొక పరిశుద్ధ ఆదివార దినము దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా ఈ మంచి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మరి ఈరోజు 31వ తారీఖు జూలై మాసం 7వ నెల చివరి మాసము చూస్తుంటేనే దినాలు గడిచిపోతూ ఉన్నాయి. 7వ నెల చివరి దినంలో మనం ఉన్నాము. దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడి దేవుడు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఈ ఆదివారం అంశం చూసినట్టయితే చాలా ప్రాముఖ్యమైన అంశము. కుటుంబం గురించి, అలాగే వివాహం గురించి, అలాగే చూసినట్టయితే కుటుంబంని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం అంశం చూసినట్టయితే వివాహము శాశ్వతమైన ప్రేమ, వివాహము శాశ్వతమైన ప్రేమ. అలాగే చూసినట్టయితే లాస్టింగ్ లైఫ్ ఆఫ్ లవ్, వైఫ్ లాస్టింగ్ లైఫ్ ఆఫ్ లవ్ అనే అంశం మీద ఇదే కాలము దేవుడికి వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. నిజంగా ఆది నుండి దేవుడు ఆది కాండము 1వ అధ్యాయంలోనే 27వ వచనంలోనే జ్ఞాపకం చేశారు. స్త్రీగాను పురుషునిగా దేవుడు సూచించుచున్నాననే మాట ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనంలో అది రాయబడినది. సృష్టి ఆరంభించిన తర్వాత దేవుడు మనిషిని చేసినప్పుడు ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని అవ్వని నెరవేర్చాడు. ఆది కాండము 5వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే వారికి నరులు అని నారి అని పేరు పెట్టిన దేవుడు అక్కడ మరి స్త్రీ పురుషునిగా ఇద్దరిని కూడా దేవుడు నిర్మించాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ సమయంలో ఎబ్రీ పత్రిక మనం ధ్యానించి ఉన్నాం. పత్రికల భాగంలో 13వ అధ్యాయంలో చూసినట్లయితే సహోదరులు మరి ఐక్యంగా ఉండడం అనేది మనం చూస్తాము. కీర్తనలో ఆ మాట రాయబడుతుంది. సహోదరులు ఐక్యంగా ఉండటం ఎంతో మంచిది, ఎంతో రమ్యమైనది కూడా. ఐక్యత అనేది కుటుంబానికి సాదృశ్యంగా ఉంటుంది. మరి కుటుంబం ఎప్పుడైతే అందరు కలిసి ఉంటారో ఆ కుటుంబం ఐక్యతగా ఉంటుంది. ఈ ఎబ్రీ పత్రికలో అపోస్తుడైన పౌలు మరి ఇక్కడ రాసిన మాటలు చూసినట్టయితే మొదటి వచనంలో ఉంటుంది. సహోదరుల గురించి రాయబడుతున్న మాట చూసినట్టయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చూసండి. సహోదరుల ప్రేమ నిల్వరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకటి, దానివల్ల కొందరు ఎరగకే దేవదూతలకు ఆతిథ్యం చేసింది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆతిథ్యత అనేది కుటుంబంలో మనం ఎవరైనా వస్తున్నప్పుడు వారిని రిసీవ్ చేసుకునే విధానము. ఇక్కడ ఈ మాట 2వ వచనంలో చూస్తే దేవదూతలకు ఆతిథ్యం చేసి అని చివరి మాటలో చూసినట్టయితే
మనం జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆది కాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు అక్కడ చూసినప్పుడు అబ్రాము దూరంలో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ ఎడారి ప్రాంతంలో, ఆ సమయంలో అబ్రాము దాదాపుగా వృద్ధాప్యం వయసు గలవాడు. మరి ఎప్పుడైతే దేవదూతులను చూశాడో తను పరిగెత్తుకొని వెళ్ళి వారిని కలుసుకొని సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఈ ప్రస్తుత కాలంలో ఆ నమస్కారం నుంచి కూడా ఎవరికి తెలియదు. సాగిలపడి వారికి నమస్కారం చేసి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. వారిని తీసుకొచ్చి తన గృహంలో మరి యొక్క పూట భోజనము చేయమని వారిని మతిమానుకున్నాడు. దేవాది దేవుడే మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో అక్కడ 3 దేవదూతలు వారు ఇంటికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అబ్రాము వెంటనే శారా దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తాడు. వెళ్ళి పిండిని మంచిగా మెత్తగా పిసికి మంచి రొట్టెలు చేస్తాడు. తర్వాత అక్కడితో ఆగిపోడు, మళ్ళీ పరిగెత్తిపోయి ఒక మంచి గొర్రెని తీసుకొచ్చి పరివారికి అప్పచెప్పి దాన్ని శుభ్రం చేయమని చెప్పి అక్కడ వారు వచ్చిన 3 దేవదూతలు. అందుకే ఈ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహోదరులు నిర్మలంగా ఉంటాయో ఆదిత్యం చేయక మరొకటి, దీనివల్ల కొందరు ఎరుగకియు దేవదూతలకు ఆదిత్యము చేసిరే. ఆదిత్యము లేదా సేవకులే కానీ లేదా మన గృహాలకు ఎవరైనా వచ్చినప్పుడు వారిని ఆదిత్యంలో వాళ్ళని ఎలాగ రిసీవ్ చేసుకుంటున్నాము. మరి ఆనాడు అబ్రాహాం చూసినట్లయితే ఆ 3 దేవదూతలను చూసినప్పుడు తన వయసును మర్చిపోయినాడు, తన వృద్ధాంతాన్ని మర్చిపోయినాడు. ఆ మట్టిలో ఇసుకలో పరిగెత్తుకుంటూ పోయాడు. అక్కడి నుంచి ఆగిపోలేదు. వారికి గృహానికి పిలిచి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. అందుకే ఈ మాట ఇక్కడ రాయబడి ఉన్నది, దేవదూతలకు ఆతిథ్యం చేసి మీరు వారితో కూడా. చూడండి ఆ మాట 2వ వచనము, బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు కనుక కష్టంలో అనుభవించిన వారిని జ్ఞాపకం చేసుకునండి. ఒక మాట ఉంటుంది, ప్రార్థన చేసే చేతుల కన్నా సాయం చేసే చేతులు మిన్న ఉంటాయి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో లేదా మన కుటుంబంలో ఎవరికైనా సమస్యలు ఉన్నప్పుడు మనము త్వరపడాలి మాట. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. బంధించబడిన బంధకంలో వారిని జ్ఞాపకము చేసుకుని మీరు కూడా శరీరంతో ఉన్నారు కానీ కష్టంలో అనుభవించి వారిని జ్ఞాపకము చేసుకునండి. ఆదిత్యం ఇవ్వడము, అదే రీతిగా కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థన చేయడంతో పాటు సహాయం చేయడం చాలా అవసరము. గడిచిన వారము గడిచిన వారం సికింద్రాబాద్ హాస్పిటల్లో ఒక పేషెంట్ మా బంధువులు నాకు సహోదరులు అవుతారు. చాలా సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు అతన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు మనసులో మంచం మీద అతడు మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనతో పాటు వారికి సహాయాన్ని అందించాలి. ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనది అని దేవుడు నాతో మాట్లాడితే వెంటనే మా అందరి అన్నతమ్ములతో మాట్లాడి వారి చేతిలో కొద్ది సహాయం పెట్టాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ కష్టకాలము ఆ సమయం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందేమో అని ఆలోచన ఉంటుంది. అలాంటి సమయంలో ప్రార్థనతో పాటు అందుకే ఆదిత్యము ఇయ్యండి అంటే కొంతమంది దేవదూతలే మన ఇంటికి రావచ్చు, లేదా కొంతమంది దేవుడే ఆ ప్రజలను మన దగ్గరికి నడిపించవచ్చు. వారి యొక్క ప్రార్థన మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎప్పుడైతే అబ్రాహాములో 18వ అధ్యాయంలో ఈ యొక్క ఆ వాక్య భాగంలో చూస్తే అక్కడ ఒక వాగ్దానంతో కూడింది వెళ్తుంది. వచ్చే సంవత్సరము నువ్వు ఒక కుమారుని కంటావు. వృద్ధాత్వంలో ఉన్న అబ్రాహాము ఆ సమయంలో దాదాపుగా 99 సంవత్సరంలో, మరి శారా చూసి 89 సంవత్సరంలో, ఆ సమయంలో వారు ఆతిథ్యం తీసుకున్న తర్వాత వారు ఒక ఆశీర్వాదాన్ని అక్కడ ప్రకటించారు. వచ్చే సంవత్సరము నువ్వు ఒక కుమారుని మీరు కనబోతున్నారన్నప్పుడు దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆతిథ్యం అనేది దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో, మనకు దేవుడు ఏదైతే మనకి ఇచ్చిన దాంట్లో ఇతరులకు ఎప్పుడు కూడా సాయం చేయాలి. అందుకే మొదటి వచనంలో సహోదరుల ప్రేమ నిలబడంగా ఉండనివని అది ఆతిథ్యం చేయు మరొకటి అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉండే. మనం చేసే సాయం చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ వారి జీవితంలో అది చాలా గొప్పగా ఉంటుంది. అలాగే వివాహ విషయంలో కూడా దేవుడు మన ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే వివాహం అన్నిటి విషయంలో ఘనమైనదే. పుట్టినరోజు కానీ మరణ దినం కానీ ఇవన్నీ ఏది కూడా ఘనమైనది అని రాయబడలేదు. కానీ వివాహం ఒక్కటే అన్నిటి విషయంలో ఘనమైనదిగా ఇక్కడ రాయబడినది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా,
వివాహం అన్నది దేవుడు ఆనాడు ఏర్పాటు చేశాడు. మరి భార్య భర్తల జీవితం అనేది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అట్టి కుటుంబంని ఎప్పుడు కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే వివాహం అన్నిటి విషయంలో ఘనమైనదే. ఆ ఘనమైనది వివాహంలో ఇద్దరు మనుషులను జతపరచడంలో పరిశుద్ధాత్మ దేవాది దేవుడు తండ్రి కుమార పరిశుద్ధ నామంలో అది దీవించబడినప్పుడు వారు బ్రతికి ఉన్నంత వరకు, చివరి వరకు, ఊపిరినంత వరకు కూడా వారు కలిసి ఉండడము అది ధర్మం. అదే ఒక మాట నేను చెప్తాను. లేదా మనం పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాము, పిల్లల్ని ఎంతోగానే ప్రేమించి చిన్నప్పటి నుంచి వాళ్ళకన్నీ చూసుకుంటాము. మరి దేవుని యొక్క వాక్యంలో కూడా రాయబడినదే, వారి యొక్క విషయంలో వారు పెద్దగైన తర్వాత, వారు వివాహం చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను విడిచి తన భార్యను అత్తుకోవాలని వాక్యం సెలవించిన ప్రకారము మరి తల్లిదండ్రులు అంత ప్రయాసంతో పిల్లలను చదివించి అన్నీ చేసిన తర్వాత తల్లిదండ్రులకు పిల్లలు ఈరోజు ఏమి విధంగా వాళ్ళు చూస్తున్నారో జ్ఞాపకం చేసుకుంటే చాలా దుఃఖమవుతుండే. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, వారిని మాట్లాడనీయకపోవడము, వాళ్ళకి ఇచ్చే ఆ గౌరవము లేదా వాళ్ళకి ఇచ్చే మర్యాద కూడా ఇవ్వకుండా కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను ఇంట్లో నుంచి వెలివేసే వారు కూడా చాలామంది ఉన్నారు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. మా జ్ఞానైన సాలమోను రాజు ఏం చెప్తాడంటే, వివాహం విషయంలో చెప్పిన మాట ఏంటంటే, ఇద్దరు కలిసి ఉండడంలో వివాహం తర్వాత ఇద్దరు జతపరిచిన తర్వాత ఒకరికొకరు తోడుంటారు. ఒకరు పడిపోతే ఒకరు లేవనెత్తడానికి ఒకరు చేయి చేస్తారు. ఒకవేళ ఒంటరిగా ఉండి నువ్వు వివాహం చేసుకోలేక నీ జీవితాంతం అలాగా ఉంటే, ఒకవేళ నువ్వు పడిపోయినప్పుడు నేను లేవనెత్తడానికి ఎవరు ఉండరు అని మా జ్ఞానైన ప్రాసంగి గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు సాలమోను మహారాజు. ఎందుకంటే వివాహంలో ఒకటి మాత్రం సత్యం అనేది, నువ్వు బ్రతుకున్నంత కాలంలో అందరూ విడిచి వెళ్ళిపోతారు. కుమారులు కానీ, కుమార్తెలు కానీ, మన్మలు కానీ, మన్మరాలు మీరు ఎంత ప్రేమను పెట్టినా ఆ డే వచ్చినప్పుడు వారు వదిలేస్తారు. కానీ భార్య భర్తను వదలదు, భర్త భార్యను వదలరు. వారు బ్రతుకున్నంత కాలము ఆ వృద్ధాంతంలో అందరూ వారిని వెళ్ళేసినా కానీ వారిద్దరు చేతులు పట్టుకొని ముందుకు సాగిపోతారు. అదే వివాహం అన్నది అన్నిటికంటే ఘనమైనది. ఆ భార్య భర్తను చూసుకుంటుంది, భర్త భార్యను చూసుకుంటుంది. ఆ ఒక వృత్తాంతంలో వారికి చిన్న పిల్లలుగా ఉన్నారు కానీ ఒకరినొకరిని విడవకుండా వారి జీవితకాలం అంతా కూడా వారి ఒకరినొకరిని మరి చూసుకుంటూ, ఒకవేళ భార్యకు బాగాలేకుంటే భర్త చూసుకుంటాడు, భర్తకు బాగాలేకుంటే భార్య చూసుకుంటుంది. పిల్లలు మాత్రం ఆ సమయంలో చాలా తక్కువ మంది ఉంటారు. అలా తల్లిదండ్రులను ప్రేమించేవారు. ఎందుకంటే వృద్ధాంతం అనేది వచ్చినప్పుడు తల్లిదండ్రులని వెలివేసేవారు, తల్లిదండ్రులను వెలగొట్టేవారు. ఆ సమయంలో భార్య అంటది నేనున్నాను, భర్త అంటాడు నేను నీకున్నాను, మనం ఇద్దరం కలిసి బ్రతుకుదామని చెప్తారు. అది నిజమైనదే. మరి అలాంటి ప్రేమ అన్నది భార్య భర్తలో మరి వివాహం రోజు ఆ ఒక సమయంలో ఆ ప్రమాణాలు చేస్తారు. దేవుని యొక్క సంఘంలో పరిశుద్ధాత్మ ఎదుట, అదే రీతిగా ఈ యొక్క దేవుని యొక్క పరిశుద్ధ స్థలం నుంచి సేవకులు ఆ ఒక ప్రమాణాలు చెప్పించిన ప్రమాణాలు చివరి వరకు, ఊపిరినంత వరకు ఆ ప్రమాణాలు ఎవరి మధ్యలో ఉంటాయంటే భార్య భర్తల మధ్య ఉంటుంటాయి. భార్య బ్రతికినంత కాలం భర్త చూసుకుంటుంటే, భర్త భార్యను చూసుకుంటా ఉండడం. మీకు తెలుసా, ప్రస్తుత కాలంలో ఒక 3-4 రోజుల నుంచి న్యూస్ ఛానల్లో ఒక వార్త ఫ్లాష్ న్యూస్లో వస్తూ ఉన్నది. ఇద్దరు భార్య భర్తలు వివాహం జరిగి దాదాపుగా 2 సంవత్సరాలు అయింది. 2వ యానివర్సరీ రోజు భర్త కూడా భార్యకు మంచి బంగారం 1,00,000 పెట్టి కొనుక్కొని మరి విశాఖపట్నం ఆ ప్రాంతంలో ఆ ఒక సముద్ర తీర ప్రాంతంలో తీసుకెళ్ళి అక్కడ వారు సంతోషంగా గడుపుదామని వెళ్ళారు. భర్త ఫోన్తోనే మెసేజ్ చాట్ చేస్తూ ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఎంత చూస్తే భార్య లేదు అక్కడ. భార్య కనిపించకపోవడానికి భర్త చాలా మరి అందరి కుటుంబంలో ఫోన్ చేసి ఇక్కడ కనిపిస్తలేదని చెప్పినప్పుడు చాలామంది భర్త మీదే డౌట్ తిన్నారు. ఎందుకంటే ఇద్దరు వెళ్ళారు కాబట్టి భర్త ఏదో చేసేసాడు, భార్యనల్లా పడేశాడు, మరి ఒక సముద్రంలో పడేసినట్టు కొట్టుకుపోయినట్టుందని చాలామంది వార్తలు వచ్చాయి. 2 హెలికాప్టర్లు తెచ్చి ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడ పెట్టారు. కానీ అనుకున్నారు ఒకరోజు అయితే చనిపోతే 2వ రోజు ఆ శరీరం అనేది బయటకు వస్తుంది కదా అని ఆలోచన కలిగి ఆ ఒక సర్వే అంతా కూడా ఆ హెలికాప్టర్లతో పైనుంచి చూసి
గజని తగలనిపించి అంతా చేసినా కానీ దొరకలేదు. 2 రోజుల తర్వాత తల్లికి ఒక కాల్ వచ్చింది. నాన్న, నేను చనిపోలేదు, నాకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకొని నేను ప్రాంతంలో మరి 2-3 ఏరియాలో దాదాపు బెంగళూరు ఆ ప్రాంతాలకు వెళ్ళి మేము ఇక్కడ ఉన్నామని చెప్పాను. చాలా ఆశ్చర్యం అనిపించింది. 2 సంవత్సరంలో అయింది వివాహం తెలియ. ఇప్పుడు నాకు ఇష్టం లేదు, అప్పుడు ఇష్టం లేదని చెప్తే నాకు వివాహం చేశారు. ఇప్పుడు నాకు నచ్చిన వ్యక్తిని తీసుకొని నేను పెళ్లి చేసుకున్నానని చెప్పేసి వాళ్ళు వచ్చి మన పోలీస్ స్టేషన్లో మాకు ప్రాణహాని చెప్పడం ఎంత న్యాయమో. అందుకే బైబిల్ చెప్తుంది, మీ మాకు మాట వచ్చింది. బైబిల్ ఏమంటుందంటే భార్య భర్తల విషయంలో కొరింథీయులకు రాసిన పత్రికలో చూసినట్టయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చూసినట్టయితే వివాహం విషయంలో భార్య భర్తల మధ్య అనేక సమస్యలు రావచ్చు, కానీ ఆ సమస్యలలో ఎప్పుడు కూడా ఒకరినొకరు విడిచి ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే 10-11 వచనంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మరియు పెళ్ళైన వారికి నేను కాదు. ఈ మాట గమనించండి. అపోస్తలుడైన పౌలు, ఒక నిమిషం, ఈ మాట ఏమంటుందంటే అపోస్తలుడైన పౌలు పత్రికలో రాస్తూ, ఇది నేను చెప్తలేను, ఎవరు చెప్తున్నారంట? దేవుడే చెప్తున్నాడు అన్నమాట జ్ఞాపకం. మరి పెళ్ళైన వారికి నేను కాదు, ప్రభు ఆజ్ఞాపించినది ఏమనగా, చూడండి అన్నమాట, భార్య భర్త ఎడబాయకూడదు, ఎడబాటు శరీరుగా పెళ్లి చేసుకోకుండా ఉండవలను, లేదా తన భర్తతో సమాధానం పడవలను, మరియు భర్త భార్యను ప్రతిదించకూడదు. చాలా ఇక్కడ చూసినట్లయితే ఈ 2 మాటలను గమనించినట్టయితే ప్రభు యేసు క్రీస్తు మాట చెప్తున్నట్టుగా అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ నాకు నచ్చిన మాట ఏంటంటే, తర్వాత ఏమంటున్నాడంటే, మనం చూసినట్టయితే కింది వచనంలో 11వ వచనంలో చూసినట్టయితే కింది భాగంలో తన భర్తతో సమాధానము పడవలెను. భార్య భర్తల మధ్య కొట్లాటలు రావు, భార్య భర్తలు ఎప్పుడు కూడా మరి ప్రేమతో ఉంటారు అని కాదు, కానీ సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు వారి మధ్యలో కూడా కొన్ని సమస్యలు రావచ్చు, కొన్నిసార్లు కొట్లాటలు రావచ్చు, కొన్నిసార్లు చిన్న చిన్న మాటలలో ఏదైనా సందర్భంలో, చిన్న సందర్భంలో ఏదైనా కొట్లాట కూడా వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏంటంటే తన భర్తతో తన సమాధానము పడవలెను. ఇద్దరు సమాధానం కలగాలి. ఇద్దరు కూడా తిరిగి వారి జీవితాలలో దేవుడు ఎందుకు నిత్యము వివాహం ఘనమైనది సెలవిచ్చాడు. ఆ ఘనమైన వివాహంలో సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఒకవేళ భార్య భర్త మీద కోపంగా ఉన్నప్పుడు భర్త అప్పుడు మౌనంగా ఉండాలి. ఒకవేళ భర్త కోపంతో ఇంటికి వచ్చినప్పుడు, ఆఫీస్కి ఏదైనా కోపంతో టెన్షన్తో వచ్చినప్పుడు భార్య ఏం చేయాలంటే అప్పుడు నెమ్మది కలిగి ఉండాలి. ఎప్పుడైనా నెమ్మది కలుగుతున్నప్పుడు, ఆ సమస్యలు వచ్చినప్పుడు వారిద్దరు తిరిగి సమాధానం పరుచుకొని దేవుని బిడ్డలుగా జీవిస్తారు. ఒకనొక సందర్భంలో యేసయ్య గారు చెప్తున్న సువార్త విషయంలో ఆయన ప్రయాణం వెళ్తా ఉన్నాడంట. ఒక వ్యక్తి తన కూర్చున్న ఆ బస్సులో కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి కూడా వచ్చి పక్కన కూర్చున్నాడంట. కూర్చున్న వెంటనే ఆ వ్యక్తి ప్రార్థన చేసుకున్నాడంట. అప్పుడు యేసయ్య గారు అడిగారంట, నువ్వు క్రైస్తవుడు అనేసి. అవునండి, నేను క్రైస్తవుడని. అంటే నీకు ఎలా సువార్త ప్రకటించబడింది అన్నాడంట. సువార్తను చూశాను అన్నాడంట. యేసయ్య గారికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఎవరైనా రక్షణ పొందుకుంటే ఏమనుకుంటాం మనము? సువార్త ప్రకటించి, ఎవరు ప్రకటించబడ్డారు? ఆ సువార్త ప్రకటించిన సువార్తను విన్నావా అని అడుగుతారు. ఆ వ్యక్తి ఏమన్నాడంట, నేను సువార్తను చూశాను, చూసి రక్షణ పొందుకున్నాను అంటే యేసయ్య గారు చాలా ఆశ్చర్యపోయినారంట. మరి ఎవరు సువార్త ప్రకటించలేదు, నువ్వు ఎలా రక్షణ పొందుకున్నావు అంటే సువార్తను చూశానన్నాడంట. వారి గ్రామంలో ఒక స్కూల్ టీచర్ మరి ఆ సమయంలో ట్రాన్స్ఫర్ అయ్యి ఆ గ్రామంకి వచ్చాడంట. స్కూల్ 9 గంటలకైతే ఆ స్కూల్ మాస్టర్ 8 గంటలకు తన ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి మరి అందరినీ ఒక దగ్గరికి, పిల్లల ఇంటికి పోయి నడవండి స్కూల్ టైం అవుతుంది, నడవండి స్కూల్ టైం అవుతుంది, మంచి చదువుకోవాలని పిల్లలందరినీ చెప్పేసి 8:45కి స్కూల్కి వచ్చి మరి పిల్లలందరికీ కూడా మంచిగా చదువు చెప్పేవాడంట. ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకునేవాడు కాదంట. మరి ఎప్పుడు చూసినా పిల్లల విషయంలో ఆలోచించి
పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలని వారికి చదువు చెప్పేవాడంట. ఆ సమయంలో అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి ఆ గృహాన్ని గమనించినట్టయితే, అప్పుడు ఊరు వారందరూ కూడా ఆ గృహాన్ని గమనించినట్టయితే వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారంట. వీళ్ళకందరికీ ఆశ్చర్యమైందంట. ఆ గ్రామ పెద్ద ఉన్నాడంట, ఎప్పుడు చూసినా వాళ్ళ గృహంలో ఇంత సంతోషం ఎలా ఉంటుంది, ఇంత నెమ్మది ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక అరుపు కూడా ఇప్పించారు అని మెల్లగా వెళ్ళి ఆ గృహం దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడంట. అక్కడ జరుగుతుంది ఏంటంటే, ఆ సమయంలో వాళ్ళు పాటలు పాడుతూ స్వరాలెత్తుతూ దేవుని మహిమపరుస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. ఆ గ్రామ పెద్ద వచ్చి అడిగాడంట, అయ్యా మీ ఇంట్లో ఇంత సమాధానం ఎట్లుంది, ఇంత నెమ్మది ఉన్నది, ఎలా ఉన్నదని నేను ఇప్పుడు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నప్పుడు ఆ నెమ్మది దొరుకుతుంది అంటే, ఆ వ్యక్తనంట యేసు ప్రభుని ఒకవేళ సొంత రక్షకుడుగా అంగీకరించుకుంటే ఇంత నెమ్మది ఉంటుందా, ఇంత సమాధానం ఉంటుందా అన్నప్పుడు, ఇంత సమాధానం ఉంటుందంటే ఎప్పుడైతే ఆ ఒక వ్యక్తిని చూసి ఆ ఒక గ్రామం అంతా కూడా మారిపోయిందంట. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాలు ఆదర్శం చూసినప్పుడు, మన జీవితాలలో చూసినప్పుడు ఎదుటి వాళ్ళ విశ్వాసం అనేది బలపరిచే విధంగా మనం జీవించాలి. గత శుక్రవారము మొన్నటి శుక్రవారము నేను పర్కాలకు వచ్చి పరిచయం ముగించుకొని నా బ్యాగ్ వేసుకొని వెళ్తా ఉన్నాను బస్ స్టాండ్ దగ్గర. వాళ్ళు ఎవరు నాకు కూడా తెలియదు. ప్రైస్లో అయ్యగారు అన్నారు, ప్రైస్తలమ్మా అన్నాడు. టైంకి భర్త అంటూ ఉన్నాడు, ఈరోజు శుక్రవారమా అన్నాడు. ఆశ్చర్యం అనిపించింది. కొన్నిసార్లు కొన్ని సందర్భంలో అంత దూరం తెలియదు దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు. కొన్నిసార్లు మాకు తెలియదు, ఎవరు రాకుండా కానీ సమయానికి దేవుని వాక్యం ప్రకటించి మేము వెళ్ళిపోతూ ఉంటాము. కానీ మనుషులు గమనిస్తూ ఉన్నారు. ఆ భర్త అంటున్నాడు, ఈరోజు శుక్రవారం కదా, ఆయన ప్రార్థనకు చెప్తా ఉన్నాడు. గర్వంతో చెప్తారేనో దేవుని సేవలో, దేవుని పరిచయలో మనం చేసే ప్రతి పనిని అనేక ప్రజలు గమనిస్తారు. అలాగే భార్య భర్తల జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా సమస్య వస్తే తిరిగి సమాధానం పడండి. అందుకే యేసు ప్రభు ఎప్పుడైతే పునరుద్ధానుడైన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు మీకు సమాధానము కలుగును కాక అన్నారు. ఎప్పుడైతే సమాధానం కలుగుతుందో ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. తిరిగి ఎబ్రీ పత్రికకు వచ్చినట్టయితే 5వ వచనంలో గమనించినట్టయితే ఒక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ రాయబడి ఉన్నదే. ఈరోజు ఈ మాటలు గమనించకుండా చాలామంది ఎవరి బిడ్డలో కుటుంబంలో విడిపోతూ ఉన్నారు. ధనాక్షత కలిగి ఆశతోనే వారి జీవితాలన్నింటి కూడా వారి జీవితాల చేతులలో వారు సాధారణ చేతులకు అప్పచెప్పుకో ఉంటూ ఉన్నారు. ఒకవేళ మన గృహాలలో ఎవరైనా పొరుగు వారు ఏదైనా వస్తువు ఉన్నారనుకో, అది చాలా తన పట్టు చీరల గురించి, ఒక టీవీ గురించి ఇంటికి వచ్చిన తర్వాత యుద్ధం స్టార్ట్ అవుతుంది. భర్తకు అర్థం కాదు. ఆ కొట్లాట ఎందుకైనా కొట్లాట పెడుతుందో చివరి వరకు అర్థం కాదు. అరుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అర్థం కాదు ఎందుకు వస్తుంది అంటే, ఆ గృహంలో ఉన్నది మా గృహంలో లేదు అని ఆ చిన్న సమస్య తెచ్చి ఇల్లంతటినీ గలిబిలి చేస్తాను. దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా, నీ దగ్గర ఏది ఉన్నదో దానితో నేను సమృద్ధిగా ఉండవు. చూడండి 5వ వచనం ఏమంటుంది, మీకు కలిగిన వాటితో తృప్తి పడండి, నేను ఏ మాత్రము విడవను, నేను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పారు కదా. ఈ యొక్క మాట తెలియక, లేదా ఈ యొక్క సమయంలో అనేక కుటుంబంలో ప్రస్తుత కాలం చూస్తూ ఉన్నాము. నేను చాలా వివాహాలలో చూసినప్పుడు వివాహం జరుగుతుంది, ఒక 3 నెలల తర్వాత అరే మీ భార్య ఎక్కడ అంటే వెళ్ళిపోయింది. ఏమైంది సమస్య అంటే, యవన కాలంలో ఉన్న బిడ్డలు తాముకు బానిసలై కుటుంబంలో అల్లకూళ్ళలో చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా యవన కాలంలో ఉన్న బిడ్డలు మరి కొన్ని రోజుల వరకు వివాహంలో సంతోషంగా కనిపిస్తున్నారు, కానీ ఆ సంతోషం అనేది పరిపూర్ణంగా ఉండలేక, నేను ఉద్యోగం చేస్తున్నాను ఇద్దరు కూడా విడిపోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ధనాక్షముల వారు మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తృప్తి పొందండి, నిన్ను ఏమాత్రము విడవను, నేను ఎన్నడూ కూడా ఎడబాయనని ఆయన చెప్పాను కదా. చూడండి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయంలో 6వ వచనంలో చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము
6వ వచనం చూసినట్టయితే, భయపడకుడి, వారి చూచి దిగులు పడకని, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. మరియు మోషే నీవు నిబ్బరం కలిగి ధైర్యమౌను. నీ ముందర నడుచువాడు యెహోవానే. ఆయన నీ తోడైండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయనందుకు ఇశ్రాయేలీయుల అతనితో చెప్పారు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, భయము అనేది మనిషి జీవితాన్ని చాలా బంధకంలోకి తీసుకెళ్తుంది. కానీ యెహోషువ గ్రంథము మనం చూసినట్టయితే యెహోషువ గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో 9వ వచనంలో కూడా ఈ వాగ్దానం అనేది దేవాది దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నానని అనేక పరిమాణాలు దేవుడు మానసలు చేస్తాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నా, భయపడకము, వారిని చూసి దిగులు పడము, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మనమే అనుకుంటాము, దేవా నాతో ఉన్నావా, నాతో వస్తున్నావా, మరి నాతో ముందుకు నువ్వు వస్తున్నావా అని అనేక సార్లు ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాము. కానీ ఈ మాటలు మరి యెహోషువతోనే మోషే చెప్తా ఉన్నాడు, వాగ్దానం చేసిన స్థలానికి నేను దేవుడు తీసుకెళ్తాను. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు, దేవుడు. కాబట్టి దేవుడిని తీసుకెళ్తాడని యెహోషువను బలపరుస్తూ ఈ మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. అప్పుడు ఏమంటున్నాడంటే 7వ వచనంలో, మరియు మోషే యెహోషువను పిలిచి, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగాను యెహోవా ఈ ప్రజలకు ఇచ్చినకు వారి పితరులకు ప్రమాణం చేసిన దేశముకు నువ్వు వారితో కూడా పోవుదమని, దానిని వారు స్వాధీనపరచుకున్న వాళ్ళని, నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీ తోడై ఉన్నాడు, ఆయన నేను ఎడువడు, నేను ఎడబాయడు. భయపడకము, విశ్వయందుకుము అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతను చెప్పాను. దేవుడు బలపరిచే దేవుడు. మన ధన సంపదలో చాలామంది ధనం మీద ఆశ కలిగి ఉంటారు. న్యూస్ ఛానల్లో వస్తూ ఉన్నది, యూపీ ప్రాంతంలో ఒక మంత్రి గురించి కోట్ల కొలది డబ్బులు దాచుకున్నాడు. చివరికి ఏమైంది, పట్టుబడ్డాడు, పదవి పోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో దోచుకున్నాడు. అవి దోచుకుని ఆ కట్టెలన్నీ కూడా ఎక్కడ దాచిపెట్టలేక తెలియదు. అలాంటి డబ్బంతా కూడా ఈరోజు బయటకు వచ్చి తన పదవి పోయింది, తన డబ్బు తన జీవితాన్ని కాపాడలేదు. సామెతల గ్రంథంలో ఉంటుంది ఒక మాట, మరి ధనం అనేది నీ మరణ దినం అది నీకు అక్కలు రాదు. నీతి రక్షణ, నీతి మరణం నుంచి రక్షించుతున్నదన్న మాట. ధనాక్షింతలు వాళ్ళు ధనము సంపాదించుకునే వాళ్ళు ఎప్పుడు కూడా తృప్తి ఉండదు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ దగ్గర ఏది ఉన్నదో దాంట్లో తృప్తి నుండి అంటుందే. దాంట్లో మనము ఉన్న దాంట్లో దేవునికి ఇది ఇచ్చావయ్యా, నీకు వద్దనాలని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అదే ఆదిత్యం ఇవ్వడము. ఎవరికైనా సాయం చేయవలసి వచ్చినప్పుడు ఒక చిన్న రూపాయి ఉండొచ్చు నీ దగ్గర సాయం చేయడానికి. లూకాసు వార్తలో ఉంటుంది, ఒక విధవరాల్లో ఎన్ని పైసలు ఆ పెట్టలేసింది. లూకాసు వార్తలో ఉంటుంది చిన్నమాట. ఆమె దగ్గర కోపు తెచ్చి ఆమె దేవుని సన్నిధిలోకి ఇవ్వలేదు, కానీ తన దగ్గర ఉన్నది తీసుకొచ్చి దేవునికి ఇచ్చింది. దేవుడు అది చూస్తాడు. 21వ అధ్యాయంలో చూసినట్లయితే, లూకాసు వార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూసినట్లయితే 3వ వచనం చూడండి. ఆ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిందని నిశ్చయముగా మీకు చెప్తే 2 కాసులు, చిన్నది అది. ఆయన కంటే ఎక్కువ చాలా మంది వేశారు ఆ రోజు. కానీ ఈ 2 కాసులు దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటంటే, వారందరూ తమ కలిగిన సమృద్ధి నుంచి కానుకలు వేసిరి, కానీ ఈ మాతన లేవిలో తన కలిగిన జీవన అంతయు వేసిందని వారితో చెప్పాను. మనం వేసేది చిన్నదే ఉండొచ్చు. కానుకలు అనేది నువ్వు ఎప్పుడైతే నువ్వు వేస్తున్నప్పుడు నీ హృదయపూర్వకంగా సంతోషముతోని, దేవా నీ కానుకలు నేను నీకు సమర్పిస్తున్నానని ఇస్తే దేవుడు సంతోషిస్తున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆది కాండంలో వచ్చిందే, మరి ఆదాము అవ్వ కుమారులను చూసినట్టయితే, ఏబేలు చూస్తే, కయ్యూను చూస్తే, ఏబేలు తన పొలాలంతా తీసుకుని రాలేదు, అన్ని తెచ్చిండు ఆ గొర్రెలను. దానిలో శ్రేష్టమైనది తీసుకొచ్చి ఇచ్చిండు. దాని పన కయ్యూనేమో
ఏదో అర్పణీయాలను తీసుకొచ్చారు. నువ్వు ఇచ్చే అర్పణ అన్నది ఎప్పుడు కూడా సంతోషంతో, నీ హృదయంలో ఆ సంతోషంతో దేవునికి నేను ఇస్తున్నానని ఎప్పుడైతే ఇస్తావో అర్పణలలో దేవుడు అంగీకరిస్తాడు. అలాగే కీర్తనల భాగంలో చూసినట్టయితే కుటుంబం గురించి చాలా ప్రాముఖ్యమైన కీర్తన ఇదే. ఈ మొదటి వచనం అనేది 128 ఈ యాత్ర కీర్తనలో చూసినట్టయితే చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క కింది వచనంలో మన జీవితంలో నెరవేర్చబడాలి అని మనం అనుకుంటే, కుటుంబంగా భార్య భర్తలు లేదా కుటుంబంలో పిల్లలు వీరందరూ కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారు ధన్యులు. వాక్యము, ప్రార్థన ఏ గృహంలో అయితే ఉంటుందో ఆ గృహం అనేది దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే మొదటి వచనము మన జీవితాలకు సాదృశ్యంగా ఉంది. 119 కీర్తన చూసినట్టయితే మొదటి 3 వచనంలో చూసినట్టయితే 119 కీర్తన మొదటి 3 వచనంలో యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషిగా నడుచుకున్న వారు ధన్యులు. నేను చాలా సందర్భంలో చెప్తూ ఉంటాను, మనల్ని ఎవరు చూడకున్నా కానీ దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు. అందుకని యెహోవా ధర్మశాస్త్రం నుంచి నిర్దోషంగా నడిచేవారు ధన్యులు. ఆయన శాస్త్రంలో గైకొని పూర్ణ హృదయంతో ఆయన వెతికిన వారు ధన్యులు. 3వ వచనం చూసినట్టయితే నీవు నాకు ఆజ్ఞాపించింది దేవునికి భయం కలిగి కాక. ధర్మశాస్త్రము జీవ గ్రంథంలో దానించినప్పుడు నీ నడతలు గమనించుకోవాలి. నిర్దోషిగా నడిచేవారు ధన్యులు అంటారు. ఆయన శాస్త్రంలో గైకొని దేవుని వాక్యముల విత్తనం ఎక్కడైతే విత్తబడుతుందో ఆ వాక్యాన్ని విని మన జీవితాలు మార్చుకోవాలి. అపొస్తలుల కార్యంలో 16వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి రాయబడుతుంది. ఆ స్త్రీ అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటించినప్పుడు, ఆ సువార్తను విన్నప్పుడు దేవుడు తన హృదయాన్ని తెరిచాడు. లూసియా అనే ఒక స్త్రీ గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆమె వినడానికి సిద్ధపడి వచ్చినప్పుడు దేవుడు ఆ స్త్రీ యొక్క హృదయాన్ని తెరిచినప్పుడు ఆమె రక్షణ పొందుకుంది. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవా ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నావు, నాకు ఏ సందేశం ఇవ్వబోతున్నావు అని జాగ్రత్తగా విన్నప్పుడు దేవుడు మన హృదయాలను తెరుస్తాడు. తన హృదయాన్ని తెచ్చినప్పుడు రక్షణ పొందుకుని తాను కాకుండా తన కుటుంబం అంతటి కూడా బాప్టిజం వేసుకున్నదే. అంటే వాక్యం అనేది మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరుని తెలియజేస్తా ఉన్నాను. 128 కీర్తన 2వ వచనం చూసినట్లయితే, నిశ్చయంగా నుంచి నీ చేతుల కష్టార్జితం అనుభవించడము నువ్వు ధన్యుడము, నీకు మేలు కలుగుతుంది. మనం చేసే ఉద్యోగంలో, మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో ఆ ఉద్యోగం స్థలంలో మనల్ని చూసినప్పుడు మన తోటి ఉద్యోగులు లేదా మనం ఇక్కడైతే నివసిస్తున్న ఈ ప్రాంతంలో ఆ కుటుంబము చాలా మంచిది, ఆ కుటుంబం యథార్థమైన కుటుంబము, ఆ కుటుంబము ఎవరి జరిగిపోదు, ఆ కుటుంబంలో సత్యం ఉంటుంది అని ఆ మాటలు ఇతరులు మనతో చెప్పాలి. ఇక్కడ ఏమంటుందంటే, నిశ్చయమని నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నీవు ధన్యుడము, నీకు మేలు కలుగుతుంది. ఇక్కడ నా ఆఫీసులలో ఏదైనా పని మీద పోతే, చాలా సందర్భంలో నేను కూడా కొన్ని ఆఫీసులో ఏదో పని మీద పోయినప్పుడు గంటలు నిలబడినా కానీ వాళ్ళ ఫైళ్ళు ముందరకు మూవ్ చేయరు. ఈవెన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, ఆర్టీఓ ఆఫీస్ కానీ, ఎక్కడైనా పోతే మనం ఏదైనా అన్ని కరెక్ట్గా పెట్టుకొని పోతే వాడు ఏదో ఒకటి తప్పు చెప్పేసి రిటర్న్ పంపిస్తారు. ఏమైందన్నా అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా అంటే, ఏ మనిషితోనైతే నువ్వు పంపించాలో ఆ మనిషితో పంపిస్తారు. ఎవరైతే వాళ్ళ క్యాండిడేట్స్ ఉంటారో ఆ క్యాండిడేట్స్కి ఆ డబ్బులు ఇస్తే ఆ ఫైల్ని చూడరు, వాడు ఏమున్నదో కూడా చూడరు. ప్రస్తుతం చూస్తూ ఉంటాము చాలా బ్యాంకులలో ఒక చిన్న వాడుకు లోన్ అప్లై చేస్తే ఎన్ని ప్రశ్నలు ఉంటాయంటే అన్ని ప్రశ్నలు ఉంటాయి. కోట్లు వచ్చేవాడు ఉంటాడు, వానికి ఏమి ఉండదు, దేశాన్ని దోచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఈ యొక్క దేవుని వాక్యం ఏమంటుందంటే, మనం ఏదైతే నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం అనుభవించేదో నువ్వు ధన్యుడు, నువ్వు మేలు కలుగుతుంది. మనం యథార్థంగా సత్యంగా ఉద్యోగం చేసినప్పుడు పరలోకం నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన ఆశీర్వాదాలు. లేదా మనం చేస్తున్న ఉద్యోగంలో ఎక్కడైతే మనం యథార్థంగా సత్యంగా ఉద్యోగం చేస్తామో ఆ ఉద్యోగంలో దేవుడు దీవిస్తాడు. నేను చెప్పాను కదా, యేసయ్య గారు చెప్పిన మాటలు, ఒక టీచర్ ఒక ఊరిని అంటే
అతడు సువార్థికుడు కాదు, అతడు పాస్టర్ కాదు, అతడు బహిరంగ సభలు పెట్టలేదు, లేదా వాక్యం ప్రకటించలేదు. అతని మనిషితనము ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా క్రైస్తవులుగా మార్చేసిందే. మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. 3వ వచనం చూసినట్టయితే, నీ లోకిలో నీ భార్య ఫలించు, హల్లెలూయా. ఒలివ మొక్కలు యెరూషలేము ప్రాంతంలో ఈ ఒలివ మొక్కల ఆయుష్కాలము 1000 సంవత్సరాల వరకు ఉంటాయంటారు. ఆ ఒక మొక్క అనేది ఎప్పుడైతే అది ఆరంభించబడుతుందో, అది మొదలు పెడుతుందో, దాని జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మాట ఇక్కడ రాయబడి ఉన్నది, నీలో నుంచి నీ భార్య ఫలించి ద్రాక్ష వలె ఉండదు, నీ భోజనము పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉందరు. అంటే ఆయుష్కాలము మనం చూస్తాం కదా. నిర్గమకాండం 20వ అధ్యాయం కానీ ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ చూసినట్టయితే దేవుడు 10 ఆజ్ఞలు రాపించినప్పుడు నీ తల్లిదండ్రులను సన్మానించి ఉంటుంది. 6వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక అపోస్తలుడు రాసిన పౌలు ఏమంటాడంటే, నీ తల్లిదండ్రులను సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని ఉంచుతాయి. ఇక్కడ మనం చూసినట్టయితే పిల్లల గురించి రాయబడినది. ఒలివ మొక్కల వల్ల వారు ఎప్పుడు కూడా ఉంటారు. 4వ వచనం చూసినట్టయితే, యెహోవా యందు భయభక్తుల వారు ఇలాగా ఆశీర్వదించబడాలి. సియోను నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించు, నీ జీవిత కాలం అంతా కూడా యెరూషలేముకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలు మీద నీకు సమాధానము కాక. పిల్లలను చూసేవారు. నేను కొన్ని రోజుల క్రితము ఒక వాక్య భాగాన్ని ధ్యానిస్తా ఉన్నాను. మోషే రాసిన 90వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఆ కీర్తనలో మోషే చేసిన ప్రార్థన ఒక సందర్భంలో వచ్చాడు, 60-70 సంవత్సరంలో లేదా 80 సంవత్సరంలో అయితే అది మీకు అయినా కానీ అందులో నెమ్మది ఉండదు, ఆయాసమే అంటారు. మోషే ఆ మాట రాసిన తర్వాత ఎందుకు ఆ మాట రాస్తాడో గమనించినప్పుడు మనం చూసినట్టే ఐగుప్తు నుంచి దేవుడు విడిపించినప్పుడు లక్షల ప్రజలు దేవుడు విడిపించాడు. కానీ ఆ సమయంలో ఎవరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేకపోయారు. పాలు తేనెల ప్రదేశంలో ఎవరు కూడా అడుగు పెట్టలేకపోయినారు. కారణం ఏంటంటే మధ్యలో చనిపోయినారు. మనం చూస్తే ఆదికాండంలో 5వ అధ్యాయంలో దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవునికి మరణం లేదు. ఆ సమయంలో ఆదాము దేవుడు నిర్మించినప్పుడు మరణం ఉన్నప్పుడు లేదు. ఎప్పుడైతే సాతాను చేత ఆ ఒక పండు తినకూడదు తిన్న తర్వాత ఆ రోజు వారికి మరణం కలిగింది. అయినా కానీ దేవుడు ఆదాము వయసు చూస్తే దాదాపుగా 900 సంవత్సరాలు పైబడాడు. మరి ఆదికాండం 5వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఏమైందంటే దేవుడు మనిషిని వయసు ఎంత ఇచ్చిందంటే 120 సంవత్సరాలు ఇచ్చాడు. కీర్తనలకు రాగానే మోషే చెప్తున్న మాట ఏంటంటే 70 సంవత్సరంలో అధిక బలం అయితే 80 సంవత్సరంలో. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే 128 ఈ కీర్తనలో చివరి వచ్చినప్పుడు ఏమంటుందంటే, నీ పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండదు కాక. ఈ మోషే రాసిన ఈ 90వ కీర్తన గమనించినట్టయితే దేవుని సంగమా, దేవునికి నచ్చారా, మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 8 సంవత్సరాలు బ్రతికాడు. చిన్న మాట 120 సంవత్సరంలో బ్రతికాడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 34వ అధ్యాయం 7వ వచనం చూస్తుంటే, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరంలో గల వాడే అతనికి దృష్టి మందము కాలేదు. 120 సంవత్సరంలో కొంతమంది అనుకుంటారు, అయ్యా నాకు 70 సంవత్సరాలు అయింది, 80 సంవత్సరాలు అయింది, ఇంకా మరణానికి దగ్గర అయిపోతుందేమో అని తలంచుకుంటారు. మోషేని దేవుడు ఎప్పుడు పిలిచాడు? ఎన్ని సంవత్సరంలో పిలిచాడు? 80 సంవత్సరంలో 80 years ఉన్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడాడు. 40 సంవత్సరంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి పారిపోయినాడు. 40 సంవత్సరంలో అక్కడ ఉన్నాడు. దేవుడు మోషేని పిలిచినప్పుడు 80 సంవత్సరంలో, అంటే ఎన్ని సంవత్సరాల పరిచర్యలో దేవుడు అతను దీవించాడు? 40 సంవత్సరంలో పరిచర్య చేశాడు. అందుకని నీ పిల్లలను చూచదు అంటే దేవుడు అట్టి ధన్యత మనకి ఇస్తూ ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తిరిగి మనం చూసినట్టయితే ఈ యొక్క వాక్య భాగంలో 29వ అధ్యాయంలోకి వచ్చినట్టయితే మరి ఆదికాండంలో యాకోబు గురించి ఇక్కడ కొన్ని శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి. యాకోబు మరి ఒంటరిగా తను బయలుదేరి వచ్చాడు. మరి తల్లిదండ్రులు తండ్రి చెప్పాడు, ఇక్కడ నువ్వు ఎవరిని కూడా వివాహం చేసుకోకూడదు,
నీ తల్లి బంధువులైన అక్కడికి వెళ్ళి వివాహం చేసుకోమని చెప్పినప్పుడు యాకోబు కొంత మాట నేర్చిన వాడే. ఎందుకంటే యాకోబు అనే నా పేరుకి ఏమర్థం ఉంది? మోసగలడు అని అర్థం. అక్కడ యాకోబు వచ్చినప్పుడు అతడు బయలుదేరి 29వ అధ్యాయంకి వచ్చినప్పుడు అతడు మౌనంగా ఉండలేదు. అతడు ఎవరి గురించి అయితే కొంతమంది ఎలా అంటే ఎవరి గురించి అయితే వస్తారో ఆ ఇన్ఫర్మేషన్ లాగానంటే మాటలు కలుగుతూ ఉంటారు. అక్కడ మందలు కాచుకునే వారితో మాటలు ప్రారంభించాడు. మాటలు ప్రారంభించి మరి తన మామైన లాభాన్ని ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు. ఆ తర్వాత అతడు ఎట్లున్నాడని ప్రశ్నించాడు. అతని గురించి బాగోతలు అడిగి తెలుసుకున్నాడు. వారు చెప్పారు అతడు బాగా ఉన్నాడు, అతడు మంచిగా ఉన్నాడు. మరి తన రాయలు తన కుమార్తె వస్తూ ఉన్నది. ఆ సమయంలో ఈ యొక్క 29వ అధ్యాయంలో చూస్తే మరి రాయలు కూడా ఆ గొర్రెలను మందను తీసుకొని వస్తూ ఉన్నది. ఆ కాలంలో స్త్రీలు కూడా గొర్రెలను కాచేవారు. ఆ మందలను తీసుకొని వాళ్ళు కూడా వచ్చేవారు. ఎప్పుడైతే ఆ రాయలు చూసినప్పుడు ఎప్పుడైతే యాకోబు అప్పటి వరకు యాకోబు జీవితంలో ఇక్కడ కూడా ఏడ్చినట్టు ఉండదు. కానీ 29వ అధ్యాయంలో ఎలుగెత్తి ఏడ్చాడంట. తన బంధువులని కలుసుకున్నాడు ఆ ఒంటరి జీవితంలో. మరి ఆ సమయంలో వచ్చి మొదటిగా మరి రాయల్ని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడంట. ఆయన గురించి 7 సంవత్సరంలో మనం చూసినట్టయితే ఆది కాండంలో ఆ ఒక సమయం అతనికి ఎట్లా అనిపించిందంటే చూసినట్టయితే ఆది కాండం 29వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే 18వ వచనం చూడండి. యాకోబు రాహేలుని ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము 7 సంవత్సరంలో కొలువు చేసేదారు. 7 సంవత్సరంలో. మరి అప్పటి వరకు యాకోబు జీవితం ఎలా ఉన్నదంటే ఒక మోసకరమైన జీవితంగా ఉన్నది. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చెట్టు మనం నాటుతున్నప్పుడు, ఒక మామిడి పండు చెట్టు పెట్టినప్పుడు, ఆ మామిడి విత్తనం వేసినప్పుడు అది పెద్దగినక ఏ పండు వస్తుంది? జామకాయ కాస్తుందా? దానికి అల్లనేరు పండు ఏమైనా కాస్తాయా? ఏది కాస్తుంది? మామిడి పండే కాస్తుంది. యాకోబు మోసం తను అన్నం చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత లాభాలు చేతిలో కూడా యాకోబు మోసపోతాడు. తర్వాత కింది భాగంలో ఉంటుంది ఇలా మోసపోయినాడు. కానీ తన ప్రేమించిన ఆయన కొరకు 7 సంవత్సరంలో నీ దగ్గర పనిచేస్తానని ఒప్పుకున్నాడు. 19వ వచనం చూస్తే అందుకు లాభాను నీకు ఇచ్చుకోలేదు. యాకోబు రాయల కోసం 7 సంవత్సరములు కొలువు చేస్తుంది. ఆయనని ప్రేమించడం వల్ల అతను కొద్దిగా దినముగా వచ్చాడు. 7 సంవత్సరాలు తర్వాత చూస్తాం. ఒక 7 సంవత్సరాల కోసం దాంట్లో 14 సంవత్సరంలో. అంటే ప్రేమ అన్నది అన్ని విషయంలో బలపరుస్తుంది. ప్రేమ అన్నది అన్ని విషయంలో ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటుందో ఆ కుటుంబంలో మరి ఆ ప్రేమ వల్ల అనేకులు మార్చబడతారనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రేమ అన్ని విషయాలలో మరి అన్ని విషయాలలో ప్రేమ చాలా ఎక్కువ ఉంటుందనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రేమ అన్ని విషయంలో మరి ఘనమైనది అని మనం వివాహం అన్ని విషయంలో ఎలా అయితే ఘనమైనదో ప్రేమ కూడా అన్ని విషయంలో కూడా మరి ఘనమైనదిగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రేమ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రేమలో మరి దేవుడు అనేక సందర్భంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూస్తాము పత్రిక భాగంలో వివాహ పత్రికలో ఉంటుంది దేవుని మనం ప్రేమించడం కాదు, దేవుడే మనల్ని ప్రేమించాడనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఎందుకంటే దేవుని ప్రేమలో మరి ఆయన ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రేమ అనేది శాశ్వతమైన ప్రేమ. భార్యల గురించి ఈరోజు అంశం చూసినట్టయితే భార్య వివాహము శాశ్వత ప్రేమ అనే మాట ఇక్కడ చూసినట్టయితే మనం కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 13వ అధ్యాయము మరి 13వ వచనం చూసినట్టయితే చివరి వచనం కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిరీక్షలు వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమే అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. సువార్తల భాగంలో చూసినట్టయితే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో దేవుడు కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొంతమంది కుశలమైన ప్రశ్నలు యేసు ప్రభువుని అడుగుతున్న సమయంలో చెప్పిన మాటలు చూసినట్లయితే ఈ 19వ అధ్యాయం మత్తయి సువార్తలో మరి కొంతమంది పరిశీలనను శోధించవలనని
మరి భార్య భర్తల విషయమై వారు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ తెలియజేస్తారు. 5వ వచనం చూసినట్లయితే, ఇందు నిత్యము పురుషులు తల్లిదండ్రులను విడిచి తన భార్యను ఎత్తుకొని వారిద్దరూ ఏక శరీరం ఉందరని ఇందులని చెప్పనని మీరు చదవలేదా? 6వ వచనం చదివి, కాబట్టి వారికను ఇద్దరు కాక దేవుడు జతపరిచిన మనుషులని వేరుపరచకూడదని చెప్పారు. వివాహం అన్నది అన్నిటికంటే ఘనమైనది. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు జతపరిచిన దానిని మరి ఎవరు కూడా దాన్ని వేరుపరచకూడదని చెప్తా ఉన్నాడు. వివాహంలో భార్యాభర్తలు దేవుడు నిర్ణయించారు. ఆ కాలమందు, ఆ ఒక సమయమందు దేవుని యొక్క మందిరంలో ఎప్పుడైతే వివాహం జరగబడుతుందో ఆ రోజును మొదలుకొని భార్యాభర్తలు సంఘం ఎదుట ప్రమాణం చేసినప్పుడు ఆ ప్రమాణం అనేది వారిద్దరిలో ఎవరు ఉన్నా ఎవరికైనా శాశ్వత కాలము ఒకరినొకరు ప్రేమించుకొని ఆ ప్రేమ దేవుడు మనకు చూపించాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాము అవరు దేవుడు జతపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనది కాబట్టి అట్టి వివాహాన్ని మనం కూడా ఘనపరిచే విధంగా భార్య భర్తలుగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొని జీవితకాలం అంతా కూడా దేవుని ఆశీర్వాదాలు దేవుడికి దయచేయను కాక, దేవుడి సమాధానము మీ కుటుంబంలో మీ పిల్లలకు దేవుడు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ దేవానికి తండ్రి స్తోత్రములు. నాయన ప్రభా, మరి భార్యలో శాశ్వతమైనది అనే అంశంతో, శాశ్వతమైన ప్రేమ అనే అంశంతో మాతో మాట్లాడిన దేవానికి తండ్రి స్తోత్రములు. నాయన ప్రభా, వాక్యమైన బిడ్డలు కూడా కుటుంబంలో ప్రేమించగా భార్య భర్తల జీవితకాలం అంతా కూడా కలిసి ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించడానికి మీ కృపదాల సాయం. ఏ కుటుంబంలోనైతే మరి నేను సాతాను ఎన్నో సందర్భంలో మనం గలిబిలి తెస్తుండగా మరి ఒకరినొకరు సమాధానపరుచుకుంటూ దేవుని వాక్యాన్ని గణపరుస్తూ అట్టిగా జీవించడానికి నీ కృపదాల సాయం చేయమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాము. జరిగేది నీ
మాసము 18వ తారీఖు విశ్వవాణి వారు బైబిల్ క్లాస్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆసక్తి గల వారు మీ పేర్లు, మీ ఫోన్ నంబర్స్, మీ ఏజ్ తెలియజేసినట్టయితే సంఘంలో 10 మంది రాస్తే ఆ బైబిల్ క్లాస్ అనేది మన దగ్గరనే మన సంఘంలో ఏర్పాటు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 18వ తారీఖు ఆదివారం 2 గంటల నుంచి 4:30 వరకు ఆ బైబిల్ క్లాస్ ఉంటుంది. అందులో పాల్గొన్న ప్రతి వారు కూడా విశ్వవాణి నుంచి ఒక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఆసక్తి గలవారు మీ పేర్లు మరి సండే స్కూల్ టీచర్స్కి కానీ లేదా కవిత పాస్టర్ గారు మీరు అందించినట్లయితే సెప్టెంబర్ 18వ తారీఖు బైబిల్ క్లాస్ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ప్రతి సంఘంలో కూడా నిర్వహించబడుతుంది. అంశం ఏంటంటే ఎబ్రీ పత్రికలో 13 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి ఆ 13 అధ్యాయాల నుంచి బైబిల్ క్లాస్ ఉంటుంది. మీరు ఆసక్తి కలిగినట్టయితే మరి మీ ఫోన్ నంబర్లు మీ పేర్లు ఇచ్చినట్టయితే దానికి రిజిస్ట్రేషన్ ఫీజు 50 రూపీస్ ఉంది. అదే రీతిగా మీరు ఒకవేళ మేము కూడా బైబిల్ క్లాస్లో పాల్గొంటుకుంటాము అని ఆసక్తి కలిగినైతే మీ పేర్లు దయచేయండి. మీ పేర్లు ఇచ్చినట్టయితే మరి సెప్టెంబర్ 18వ తారీఖు మీ ఫోన్ నంబర్స్ ఇచ్చినట్టయితే ఆ ఫోన్ నంబర్స్కి ఒక లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ ఆర్ఆర్కే మూర్తి గారు ఆ 13 అధ్యాయాలలో ధ్యానం చేసిన ప్రసంగాలన్నీ కూడా మరి నేర్చుకోవడానికి వారు లింక్ ఇస్తారు. ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం నుంచి 13 అధ్యాయాలు మన లింక్ షేర్ చేయబడుతుంది. ఆ లింక్లో ఆర్ఆర్కే మూర్తి గారు గొప్ప దైవ సేవకుడు మరి విశ్వవాణిలో గొప్ప పరిచయం చేస్తారు. మరి ఈరోజు అతను లేకున్నా కానీ అతని యొక్క ప్రసంగాలు అనేక మందిని బలపరుస్తూ ఉన్నాయి. మా ఆత్మీయ జీవితంలో కూడా బైబిల్ స్టడీలలో నేను ఎప్పుడైనా ఆరోగ్యమూర్తి గారి యొక్క ప్రసంగాల్లో లేదా ఆ బైబిల్ అంశంలో ఆ అధ్యాయం గురించి చాలా వివరంగా వివరిస్తూ ఉంటాను. మరి విశ్వవాణిలో ఒక కాలంలో 7 గంటల సమయం అవుతుందంటే చాలామంది క్రైస్తవులు ఆ రేడియో పట్టుకొని ఉండేవారు 7 గంటలకు. అప్పుడు టెలివిజన్స్ లేని సమయంలో వాక్యం అందించిన గొప్ప దైవ సేవకుడు ఆరోగ్యమూర్తి గారు. మరి అతడు ప్రసంగించిన ఈ ఎబ్రీ పత్రిక అంతా కూడా 13 అధ్యాయాలు. ఒకవేళ మనకు తెలియదన్నా మేము ఎలా చదువుకోవాలంటే ఆ ఒక లింక్ అనేది ఇవ్వబడుతుంది. ఆ లింక్లో మనకు ఇంకొక నెల టైం ఉంది. దాదాపుగా 1.5 నెల టైం ఉన్నది. ఒకవేళ మీరు ఆసక్తి గల ఉంటే అందులో పాల్గొంచుకోండి. ఎందుకంటే దేవుని మందిరంలో అట్టి ధన్యత. మనం అనేక పరిమాణం స్కూల్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ అన్నీ రాస్తాం. దేవుని మందిరంలో పాల్గొంచుకునే ఒక క్యూస్లో మీరు పాల్గొంచుకున్నట్టయితే ఆ పేరు మీద ఒక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. దానికి ఏజ్ లిమిట్ ఏం లేదు. వాటి చిన్నపిల్లలు కాకుండా 15 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా కూడా పాల్గొంచుకోవచ్చు. ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధుగా నాయన రేపటి దినంలో నూతన మాసంలో మేము ప్రవేశించబోతుండగా నాయన ప్రభా ఆగస్టు మాసం అంతా కూడా మన దీవించండి. జూలై మాసంలో మరి నాయన ప్రభా ఎంతో భయంకరమైన స్థితిని చూశాము. మరి ఎన్నో వర్షాలు భారతదేశం అంతా కూడా నాయన ప్రభా మనల్ని సజీవులకు పెట్టి కాపాడిన దేవాన్ని పొందడంలో నాయన ప్రభా గడిచిన 7 నెలలు నీ దగ్గర కింద భద్రపరిచాం. ఎంతోమంది మా ప్రియులు కానీ ఎంతోమంది లోక ప్రయాణం విడిచి వెళ్ళిపోయినారు. నాయన ప్రభా మరి ఆగస్టు మాసం నాయన ప్రభా అనేక మంది తెలియజేసిన మాటలు ఆగస్టు సెప్టెంబర్లో ఒక భయంకరమైన వర్షం, అలాగే వైరస్ కూడా పెరిగిపోతున్నదని వింటా ఉన్నాము. దేవా ఇంతవరకు అయితే 7 నెలలు 2022 సంవత్సరము నీ దగ్గర కింద భద్రపరిచి వాళ్ళని కాపాడి వాళ్ళ దీవించినందుకు నీకు వందనాలు స్తోత్రాలైనా ప్రభా. 2022 సంవత్సరం రేపటి దినాల్లో 8వ నెలలో మేము ప్రవేశించబోతుండగా ఆ నెలంతా కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నేను తిరిగి ఎక్కువ వైరస్ నుంచి మనల్ని కాపాడండి. మరొకసారి వైరస్ అనేక ప్రజలలో భారతదేశంలో కూడా 1000 సంఖ్యలలో కేసులు వస్తున్నాయని వింటున్నాము. అలాగే తండ్రి ప్రభా ఇంకా భయంకరమైన వాంకీ వైరస్ అని ఒక కొత్త వైరస్ కూడా పేరుస్తూ ఉన్నాము. అవన్నిటి నుంచి కూడా మనల్ని కాపాడుతూ మనల్ని సురక్షితంగా ఉంచుతున్న దేవాన్ని పొందాలని స్తోత్రము. నేను వచ్చిన ప్రతి బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకొని వారి కానుకలు అర్పించిన కానీ ప్రభావ ఆ కానుకలు దీవించండి, ఆశీర్వదించండి. 30 60 100 బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డలో నైనా ప్రభావ నీ మందిరంలో వారు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో గడిచిన 7 నెలలు ఏదైతే మీరు కాపాడారో రాబోయే 5 నెలలు కూడా 2022 సంవత్సరంలో కూడా మీ కాపుదల నెలకల కింద భద్రతను దయచేయండి. అలాగే సెప్టెంబర్ 18వ తారీఖు బైబిల్ క్యూస్ జరుగుతుండగా విశ్వవాణి వారు నిర్వహిస్తున్న బైబిల్ క్యూస్లో కూడా ఆసక్తి కలిగి మీ మందిరంలో
పాల్గొంచుకోవడానికి నీ కృపణాల అటు బిడ్డలను లేవనెత్తండి, నడిపించండి. అలాగే తండ్రి ప్రభా ఈ యొక్క సమయంలో నేను ప్రభా నీ మందిరంలో నిరీక్షిత ప్రతి ఒక్క బిడ్డను కూడా ఈ 2 దైవ హస్తాల కింద దీవించి ఆశీర్వదించండి. తిరిగి అటువంటి ప్రయాణానికి నేను వెళ్తుండగా తిరిగి క్షేమంగా హైదరాబాద్ వచ్చేయడానికి నీ కృపణాల సాయం చేయండి. తిరిగి నిశ్చితమైతే శుక్రవారం మేము తిరిగి ఉపవాస కూడికలో మేమందరం కూడా కలుసుకోవడానికి నీ కృపణాల సాయం చేయండి. అప్పటి వరకు మా అందరికీ కూడా నీ చేతులకు అప్పచెప్తూ నచ్చని యేసు క్రీస్తు నామంలో ఈ ప్రాంతంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన మీద నిలిచి ఉండగా కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.